హాయ్ అండి. ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద దీన్ని తీసుకోవచ్చు, డిన్నర్ రెసిపీ కింద కూడా తీసుకోవచ్చండి. దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అటుకులండి. రెడ్ పోహా అండి, అంటే రెడ్ అటుకులు అన్నమాట. రెడ్ రైస్తో తయారైన అటుకులు అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యాప్సికమ్, క్యాప్సికమ్, బొబ్బరి చిక్కడి, పొడవ చిక్కళ్ళు ఉంటాయి కదా, పొడవ చిక్కడి. ఇవి మాత్రం తోటకూర కాళ్ళండి. ఎక్కువ మనం పులుసుల్లో కానీ సాంబార్లో కానీ యూజ్ చేస్తాం, కానీ నేను ఇలాంటి వెజిటేబుల్ రైస్లోకి యూజ్ చేస్తానండి. నెక్స్ట్ ఇది బేబీ కార్న్ అండి. దీన్ని నేను కొంచెం బాయిల్ చేసుకున్నాను, అంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ హాఫ్ బాయిల్ అవుతాయి కాబట్టి నేను కొంచెం బాయిల్ చేశాను. మీరు కూడా బాయిల్ చేసుకోండి. లేదు క్రంచీగా కావాలంటే మనం అలా కూడా వేసేసుకోవచ్చు. క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, కొరియాండర్, ఇది పచ్చిమిర్చి అంటే రెడ్ మిర్చి ఉన్నాయండి, నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే అటుకులు నేను ఏ క్వాంటిటీ తీసుకున్నానంటే దీంతో ఫుల్గా తీసుకున్నానండి. అంటే హాఫ్ కాకుండా ఫుల్గా తీసుకున్నాను. ఫుల్గా తీసుకుని నెక్స్ట్ ఏంటంటే దీంతో కూడా తీసుకున్నానండి. ఇలాగే తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న క్వాంటిటీ అంటే మీకు ఇలా చెప్తే సరిపోద్ది. దీంతో కప్పు తీసుకుని దీంతో తీసుకున్నానండి. నేను ముగ్గురు క్వాంటిటీ చేస్తున్నాను ఇది, ఓకేనా. ఇన్ని వెజిటేబుల్ వేసినా ముగ్గురు కాదు నలుగురు కూడా తినొచ్చండి. దాన్ని బట్టి వెజిటేబుల్స్ వేయడం వల్ల మనకి క్యాలరీలు ఎప్పుడు కూడా తగ్గుతాయండి. దీన్ని మనం ఏం చేయాలంటే శుభ్రం ఒకసారి కడిగేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎంత అంటే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని జస్ట్ నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేస్తే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది, ఓకేనండి. ఇప్పుడు మనం దీనికి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కూడా పడదు, కానీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి నేను. గీ వేసుకున్నాం, కానీ దీనికి బటర్ బాగుంటుందండి, ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఆడ్గా ఉన్నవి వేసుకోవాలి. అంటే క్యారెట్, పొడవ చిక్కడి అవి వేసేసుకోవాలండి. మనం వెజిటేబుల్ పోహాలో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. వెజిటేబుల్ ఉప్మా కూడా వెజిటేబుల్ వేసుకుని మనం పోపులు వేసుకుని ఉప్మా కూడా కింద కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఓకేనా. క్యారెట్, కాళ్ళు కూడా వేసేసుకుంటున్నానండి నేను. ఈ మూడు కూడా కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. తర్వాత మగ్గిన తర్వాత మిగిలిన క్యాప్సికమ్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. అన్నీ మనకి కటింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ చాలా 5 మినిట్స్లో అయిపోయినట్టు అయిపోద్ది. మనకి ఇడ్లీ దోశ బదులు ఇలా తీసుకోవడం వల్ల ఇడ్లీ దోశ అటువంటివి తీసుకుని, కానీ ఇలా కలర్ఫుల్గా వెజిటేబుల్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో వెళ్తాయి. క్వాంటిటీ కూడా మనం క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది, మనం తినే క్వాంటిటీని బట్టి. ఇలా హెల్దీ వేలో చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్త్. మనకి అటుకుల్లో కూడా క్యాలరీలు ఎక్కువగానే వస్తాయండి, అందుకని మనం ఎక్కువ వెజిటేబుల్ యాడ్ చేసుకోవాలి దీన్ని, ఓకేనండి. అటుకులు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కాబట్టి మనం డైజెషన్ అవ్వడానికి టైం పడుతుందండి, అందుకని మనకి షుగర్ లెవెల్ హై అవ్వనవద్దు, ఓకేనా. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీంట్లో నేను అన్ని వెజిటేబుల్స్ వేస్తానండి, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను, ఓకేనా. ఇప్పుడు కంప్లీట్ మగ్గిన తర్వాత మనం అటుకులు వేసేసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మీరు పచ్చిమిర్చి వాడాలి, మిరియాల పొడి వాడాలి, కానీ కారం వాడకూడదండి, ఓకేనా. టేస్ట్ బాగుంది. ఇదిగోండి, మనకి బాగా కుక్ అవ్వాల్సిన పర్లేదు, హాఫ్ బాయిల్ అవుతే సరిపోద్ది. దీంట్లో ఇప్పుడు మనం అటుకులు వేసేసుకుంటాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొరియాండర్ వేసేసుకుంటే మనం స్టవ్ కట్టేసుకుంటే మన పోహా రెడీ అయిపోయిందండి, వెజిటేబుల్ పోహా, ఓకేనా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడం. తినే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మన క్యాలరీలు కౌంట్ చేస్తాం కాబట్టి ఇలాగా తీసుకుంటే మనకి షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుందండి. హెల్దీ వేలో బ్రేక్ఫాస్ట్, ఓకేనండి. బాయ్ అండి.